నమస్కారం. ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. చట్టం దృష్టిలో అవును అంటే ఎప్పుడూ అవునేనా అర్థం? నిజానికి కానే కాదు. ఈరోజు మనం సమ్మతికి సంబంధించిన ఒక కొత్త, చాలా కీలకమైన చట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మన అందరి ఆలోచనా విధానాన్ని మార్చేసేంత శక్తివంతమైనది. ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోయే అతి ముఖ్యమైన విషయం ఇదే. ఒకరు సమ్మతి ఇచ్చారు కదా అని అనుకుంటే సరిపోదు. ఎందుకంటే నోటితో చెప్పిన ప్రతి అవును చట్టం ముందు చెల్లదు. అసలు ఎందుకు చెల్లదు? అదే మనమిప్పుడు లోతుగా చూడబోతున్నాం. కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లో సెక్షన్ 28 అనే ఒక సెక్షన్ ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది సమ్మతి అంటే ఏంటి అని చెప్పదు. దానికి బదులుగా ఏది సమ్మతి కిందకి రాదు అని చాలా ఖచ్చితంగా చెబుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పద్ధతిలోనే పెద్ద మార్పనమాట. సరే, ఈ చట్టంలోని మొదటి షరతు చూద్దాం. ఇది చాలా ముఖ్యం. ఎవరైనా సరే ఏదైనా గాయపడతామనే భయంతో గాని లేదా ఒక విషయం గురించి తప్పుగా అర్థం చేసుకొని గాని అవును అన్నారనుకోండి. పాయింట్ ఏంటంటే వాళ్లు భయంతో లేదా అపోహతో ఉన్నారని ఎదుటి వ్యక్తికి తెలిసి కూడా వాళ్లదాన్ని పట్టించుకోకపోతే అప్పుడు ఆ అవును అనే మాటకు విలువుండదు. చట్టం దాన్ని అస్సలు సమ్మతిగా గుర్తించదు. ఇక రెండవ షరతు ఇది మానసిక స్పష్టత గురించి మాట్లాడుతుంది. అంటే ఒక వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేకపోయినా లేదా ఏదైనా మత్తులో ఉన్నా తను దేనికి ఒప్పుకుంటున్నాడో దానివల్ల ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే వాళ్లు చెప్పే అవునుకి చట్టప్రకారం జీరో వాల్యూ. ఇక మూడవ విషయం చాలా సూటిగా స్పష్టంగా ఉంటుంది. 12 లోపు పిల్లలు దేనికైనా సరే సమ్మతి ఇస్తే అది సమ్మతి కిందకే రాదు. అంతే. ఇది పిల్లల్ని కాపాడటానికి పెట్టిన ఒక బలమైన నిబంధన. సో ఈ సెక్షన్ 28ని ఒక ఫిల్టర్లాగా ఊహించుకోవచ్చు. చట్టంలో ఎక్కడైనా సమ్మతి అనే పదం వస్తే అది మొదట ఈ ఫిల్టర్ గుండా వెళ్ళాలి. ఒకవేళ ఆ అవును అనేది భయంతోనో మోసంతోనో లేదా అర్థం కాని స్థితిలోనో చెప్పిందని ఈ ఫిల్టర్ పసిగడితే ఇక అది రెక్కడా సమ్మతిగా చెల్లదు. విషయం అక్కడితో అయిపోతుంది. ఈ చట్టంలోని విషయాలు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక చిన్న ఊరిలో జరిగిన సంభాషణ విందాం. ఇది చట్టంలోని పదాలకు ప్రాణం పోస్తుంది. ఇక్కడ సురేష్ అనే వ్యక్తి ఒక సాధారణమైన విషయాన్ని చెబుతున్నాడు. ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు కదా అని. చాలామంది ఇలాగే కదా అనుకుంటారు. అప్పుడు రామయ్య అడుగుతాడు, అయితే కేసేమీ ఉండదా అని. ఇది మనందరి మదిలో మెదిలే మామూలు ప్రశ్నే. ఒకరు ఒప్పుకుంటే ఇక కేసేముంటుంది అనిపిస్తుంది. ఇక్కడే అసలు విషయం బయటకొస్తుంది. రామయ్య ఏం చెప్తున్నాడంటే కేవలం ఆ ఒప్పుకున్నాను అనే పదం ముఖ్యం కాదు. ఆ మాట ఏ పరిస్థితుల్లో వచ్చింది, భయంతో చెప్పారా, మోసపోయి చెప్పారా, అసలు విషయం తెలియక చెప్పారా, చట్టం చూసేది ఇదే. ఓకే, ఈ తేడాలను ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న చెక్లిస్ట్ చూద్దాం. ఏది కరెక్ట్ సమ్మతి, ఏది కాదు అనేది ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, ఇక్కడ తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు స్వేచ్ఛగా అన్ని తెలుసుకుని స్పృహతో ఇచ్చే సమ్మతి, ఇది చెల్లుతుంది. మరోవైపు సెక్షన్ 28 చెప్పినట్టు భయంతో, అపోహతో, మత్తులో లేదా చిన్నపిల్లలు ఇచ్చే సమ్మతి, ఇది అస్సలు చెల్లదు. చట్టం ఈ రెండింటి మధ్య చాలా పక్కాగా ఒక గీత గీసింది. సరే, చట్టం గురించైతే తెలుసుకున్నాం. మరి నిజ జీవితంలో పోలీసులు, కోర్టులు ఈ సెక్షన్ 28ని ఎలా వాడతారు, ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు, ఇప్పుడు చూద్దాం. ఎవరైనా సమ్మతి ఉంది అని చెప్తే పోలీసులు ఆ మాటతో ఆగిపోరు. వాళ్లు లోతుగా దర్యాప్తు చేస్తారు. ఇద్దరి మధ్య అధికారంలో తేడా ఉందా? ఏమైనా బెదిరింపులు జరిగాయా? సమ్మతి ఇచ్చారని చెబుతున్న వ్యక్తి మానసిక పరిస్థితి అప్పుడు ఎలా ఉంది? వాళ్ల వయసు ఎంత? ఇలాంటివన్నీ చూస్తారు. ఇక కేసు కోర్టుకు వెళ్ళినప్పుడు జడ్జిలు కొన్ని కీలకమైన ప్రశ్నలు వేస్తారు. ఆ సమ్మతి నిజంగా స్వేచ్ఛగా ఇచ్చిందేనా? ఏమైనా భయం కాని, మోసంగాని జరిగిందా? అన్నిటికంటే ముఖ్యంగా ఈ భయం, మోసం గురించి నిందితుడికి తెలుసా లేదా? ఈ ప్రశ్నలకొచ్చే సమాధానాల మీదే కేసు నిలబడుతుంది. ఇది కేవలం ఏదో ఒక మామూలు చట్టం కాదు. దీని వెనక మన రాజ్యాంగమే ఉంది. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు అంటే గౌరవంగా జీవించడం. అంటే సమ్మతి అనేది అర్థవంతంగా ఉండాలి, బలవంతంగా కాదు. అలాగే ఆర్టికల్ 14 బలహీనులను కాపాడుతుంది. సో సెక్షన్ 28కి రాజ్యాంగం నుంచి పూర్తి బలం ఉంది. సరే, ఇప్పుడు ఈ టాపిక్ మీద చాలా మందిలో ఉండే కొన్ని సాధారణ అపోహల గురించి, తప్పుడు వాదనల గురించి మాట్లాడుకుందాం.
ఇది అందరూ అడిగే మొదటి ప్రశ్న. ఒక్కసారి అవును అంటే అయిపోయినట్టే కదా, ఇంకా దాని గురించి చర్చేంటి అని చాలామంది అనుకుంటారు. కాని చట్టం అలా అనుకోదు. అది కేవలం పలికిన పదాన్ని చూడదు, ఆ పదం వెనక ఉన్న నాణ్యతను చూస్తుంది. అంటే ఆ అవును నిజంగా మనస్ఫూర్తిగా వచ్చిందా, లేక ఏదైనా ఒత్తిడి వల్ల వచ్చిందా? ఈ తేడానే చట్టం గుర్తిస్తుంది. ఇది ఇంకో కామన్ డౌట్. ఒకవేళ జరిగింది ఇష్టం లేకపోతే వెంటనే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, ఆలస్యం చేశారంటే వాళ్లకి సమ్మతమే ఉన్నట్టు కదా అని వాదిస్తారు. ఈ విషయంలో చట్టం చాలా క్లియర్గా ఉంది. ఫిర్యాదు ఎప్పుడు చేశారో అనేది సెకండరీ. చట్టం అడిగే ఒకే ఒక్క ప్రశ్న, అసలు సంఘటన జరిగిన ఆ టైంలో ఇచ్చిన సమ్మతి సెక్షన్ 28 ప్రకారం చెల్లుతుందా చెల్లదా, అంతే. ఆలస్యమనేది ఆ మూల విషయాన్ని మార్చలేదు. కాబట్టి ముగింపుగా ఈ విశ్లేషణలోని అతి ముఖ్యమైన పాఠమేంటో గుర్తుచేసుకోవడానికి మనం మళ్ళీ ఆ గ్రామ సంభాషణ దగ్గరికే వెళ్దాం. చివరికి సురేష్కి అర్థమైన విషయం ఇదే: చట్టం దృష్టిలో భయంతో చెప్పిన అవునుకి, ధైర్యంగా చెప్పిన కాదుకి తేడా లేదు, రెండూ ఒకటే. చట్టం కేవలం మాటల్ని వినదు, దాని వెనక ఉన్న నిజాన్ని చూస్తుంది. మనందరికీ వచ్చిన డౌట్నే రామయ్య అక్కడ ప్రశ్నగా అడుగుతాడు. అంటే చట్టం కేవలం మాటల్ని కాదు, మొత్తం పరిస్థితినే అంచనా వేస్తుందా అని. దానికి సమాధానం చాలా సింపుల్, కానీ చాలా శక్తివంతమైనది. అవును, అదే చట్టం.